చాక్లెట్ తాగడానికి వెళ్తున్నాం ఇప్పుడు మాదాపూర్లో అపోజిట్ యశోద హాస్పిటల్ కింగ్స్ డ్రైవ్ ఇన్ దగ్గర హాట్ చాక్లెట్ తాగడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ప్రెజెంట్ జెండాగట్ట దాటేసి వెళ్తున్నాం అన్నమాట. 2 బొమ్మల కాడ ఉన్నాం. బ్రహ్మశంకర్ ఏరియాలో ఉన్నాము. జెండాగట్ట అంటుంది. ఇంకోటి మా ఫ్రెండ్ అవుతున్నాడు. సిగ్గుపడుతాడు పెద్దన్న. మళ్ళీ ఈ ఏరియా పేరు 2 బొమ్మల మాట అని అంటారు. కొంచెం ముంగట పోతే ఒక బొమ్మ వచ్చేస్తుంది. 5 నిమిషాలు కూడా పడదు. జూమ్ చేస్తే ఒక బొమ్మ కూడా కనిపిస్తుంది. 2 బొమ్మ కాడ నిల్చుంటే ఈ 2 బొమ్మలు ఉన్నందుకు 2 బొమ్మలని ఏరియా పెట్టారో లేకపోతే ఒక బొమ్మ ఉన్నందుకు ఒక బొమ్మ అని ఏరియా పెట్టారో కానీ తెలియదు. కానీ పేర్లు మాత్రం డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడైతే. ఇదిగోండి మన ఇందిరాగాంధీ బొమ్మ. అంబేద్కర్ కాలేజ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇప్పుడు మనం దాటేస్తున్నాం. చూసారా నైట్లో ఎంత బాగుందో. రెయినీ ఎఫెక్ట్ కూడా అంటే వచ్చేటట్టు ఉంది. రెయినీ ఎఫెక్ట్. హైటెక్ సిటీ కనిపిస్తుంది మొత్తం. చూపిరా, జూమ్ చేసి చూపిరా. హైటెక్ సిటీ మొత్తం. సైబర్ టవర్ కనిపిస్తుంది. ఇప్పుడు చీకటిగా ఉంది అని కనిపిస్తలేదు. ビビるな誰に言ってんだよ領域展開無料封書おいユージこっちこっちお待たせユージおかえり見学の虎杖 ఈవినింగ్ నైట్ పూట ఎంత చాలా బాగుందో సిటీ మొత్తం. ఇది మనకి టవర్ చూసారా చాలా పెద్దగా ఉంది. జనాలు కూడా పోతున్నారు లైట్లు వేసుకొని. ఇప్పుడు దగ్గరలో మనకు ఒక రెస్టారెంట్ ఉంది. అది గ్రాండ్ స్వీట్ హార్ట్ అంట. వాహ్ వైట్ నైస్ నేమ్. చూడండి మా జనాలు మాత్రం దగ్గర ఎక్కడికి రెస్టారెంట్. మనం వెళ్ళే చోట ఎలా ఉంటుందో చూసి చెప్తాను. 100 ఫీట్ రోడ్ కాడ ఉన్నాం. ఇక్కడ మనం 100 ఫీట్ రోడ్ చౌరస్తా దగ్గర ఉన్నాము. ఇప్పుడు 5 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోతాము. అప్పుడు హాట్ చాక్లెట్ తాగేద్దాము ఇప్పుడు మనం.ビビるな誰に言ってんだよ領域展開無料封書おいユージこっちこっちお待たせユージおかえり見学の虎杖ユージ君ですユージならみかっこいい మనం వెళ్తున్న రూట్లో ఒక ఆటంకం వచ్చింది. ఆ ఆటంకం ఏంటంటే మనకి సిగ్నల్ పడ్డది. ఆ సిగ్నల్ పట్టగానే ఆపేశారు. ఒక 5 నిమిషాలు వెళ్ళే టైం లేట్ అవుతుంది అనుకుంటా. చూసారా సిగ్నల్ పడ్డది. రెడ్ సిగ్నల్ దాటేద్దామన్నా పోలీసు వాళ్ళు ఎడ పట్టుకుంటారన్న ఒక భయం. మనమైతే ఫైనల్గా కాఫీ తాగడానికి అయితే వచ్చాము. ఈ స్టాల్ నేమ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇదైతే కింగ్ కెఫే. ఇదైతే మాదాపూర్లో ఉంది. మనమైతే అంకుల్ కాఫీ ఎలా చేస్తుండో ప్రిపేర్ చేస్తుండో చూసేద్దాము. అలా చూడండి తిప్పుతూనే ఉన్నాడు. పాపం ఎంతసేపు అని తిప్పుతాడో ఏదైతే. తిప్పిన తర్వాత అయితే చాలా బాగా తిప్పాడు. దాని తర్వాత మీద కాఫీ అయితే కప్లోకి వేసేసాడు. ఇద్దరికి పనిచేసాడు. దాని తర్వాత చాక్లెట్ హరి సిరప్ వేస్తాడు చూడండి. చాక్లెట్ సిరప్ అయితే వేసాడు. అటు ఇటు తిప్పేశాడు. అంత కాఫీ అయితే రెడీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన చేతికి కప్ అయితే వచ్చింది. కప్ అయితే చూడడానికి అలా ఉంది. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాఫీ ఎలా కూడా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనం కాఫీ టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. చూద్దాం కాఫీ ఎలా ఉంటుందో. కాఫీ అయితే ఫైనల్గా